హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చో మీకు ఆర్ట్ జాకెట్తో చూపిస్తున్నాను. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ వచ్చి మనకి అంచు భాగాలు రెండు కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి. ముందు సైడ్ ఎడ్జెస్ మనకి క్రాస్లు అవి ఉంటాయి కాబట్టి క్రాస్ అయితే కట్ చేస్తున్నాను ముందు మార్కింగ్ చేసి. కింద నడుం దగ్గర 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. బ్యాక్ పార్ట్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని పొడవు మార్కింగ్ చేసుకోండి ఖర్చుతో. ఇప్పుడు 2 పార్ట్స్ కూడా మనకి కరెక్ట్గా స్క్వేర్ లాగా మనం బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్తోనే మనకి బ్లౌజ్ అంతా కటింగ్ ఆధారపడి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు నడుం దగ్గర నుంచి కింద చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. 2 షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకొని ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఈ విధంగా వేసుకోండి. మనకు నడుం పైకెత్తకుండా ఉండాలంటే టిప్స్ అయితే చెప్తాను ఇప్పుడు మీకు. డీప్ పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. అలాగే షోల్డర్ జారిపోకుండా ఉండాలంటే కరెక్ట్గా చాలామంది అడుగుతున్నారు కదండి షోల్డర్ జారిపోకుండా ఉండాలంటే టిప్స్ చెప్పండి అని. ఈ లూజ్ మనం స్ట్రైట్గా పెట్టుకోవాలి ఫోల్డింగ్స్ లేకుండా. అలాగే షోల్డర్ వెడల్పుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే బ్లౌజ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్కి కరెక్ట్గా చూసుకొని ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా ఖర్చు కోసం మార్కింగ్ చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఒక 1.5 ఇంచ్ తీసుకొని ఒక మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి చంక భాగానికి. అసలు రాదు అనుకునే వాళ్ళు ఆర్మ్ హోల్ స్కేల్ అయినా ఉపయోగించుకోండి. ఇప్పుడు అసలు రాదు అనుకునే వాళ్ళు మనకి ఖర్చుతో ఏ విధంగా అయితే చంక భాగం దగ్గర లోతు తీసుకోవాలో కరెక్ట్గా మీకు ఖర్చుతో చూపిస్తాను. ఇప్పుడు నేను లోపల వైపు నుంచి మీకు మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను. మన ఫోల్డింగ్స్ అన్నీ సర్దుకొని ఈ విధంగా వేసుకోండి ముందు. ఇప్పుడు ఖర్చు అయితే ఎక్కడైతే ఉందో చంక భాగం దగ్గర ఈ విధంగా చూసుకొని వేసుకోవాలి మార్కింగ్ అనేది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఆ విధంగానే డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి డీప్ మార్కింగ్ చేసుకోవాలి. మీకు రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉంటే రౌండ్ మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా, లేదా స్క్వేర్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను స్క్వేర్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు రౌండ్ ఉంటే రౌండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ట్రెండింగ్ వీ నెక్ కాబట్టి వీ నెక్ అయినా డ్రా చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. బెల్ట్ జాయింట్ చేసుకునే దగ్గర కొంచెం కట్ చేశాను. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. డాట్స్ కోసం పొడవును బట్టి ఒక మార్కింగ్ అనేది డ్రా చేసుకోండి. 2 సైడ్స్కి కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కింద డాట్ వరకు కూడా ఎంతైతే పొడవు ఉందో అంతవరకు ఫోల్డింగ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకొని మెజర్మెంట్ని. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనకి స్ట్రైట్ కటింగ్ కన్నా మనకి క్రాస్ కటింగ్ వేసుకోవడం వల్ల మనకి ఏ సైజ్ వరకు అయినా సరే లూజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. బ్లౌజ్ అద్దె పెట్టినట్టు రావాలి అనుకున్నట్లయితే మనకి కరెక్ట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా డ్రా చేసుకోండి. డీప్ మాత్రం ఎక్కువ ఫ్రంట్ పార్ట్ అనేది పైకే ఉంటుంది నెక్ పార్ట్ కాబట్టి పైకి డ్రా చేసుకోవాలి. మిగతా అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టీని ఉపయోగించుకొని ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. మీరు తాళ్ళపట్టితో తీసుకోవచ్చు కదా అని మీరు తాళ్ళపట్టితో తీసుకోకండి. ఎందుకంటే నెక్ పార్ట్ అనేది ఎక్కువైపోతుంది, అది ఎక్స్ట్రా పట్టీ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఉక్సుల పట్టీ దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్ పార్ట్లో ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి.
మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని లోతు తీసుకోండి. నడుము దగ్గరికి వచ్చేసరికి లోతు అనేది ఒక 0.5 ఇంచ్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మీకు లెహెంగాస్ కానీ, ఫ్రాక్స్ కానీ, కిడ్స్ జాకెట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. అలా నొక్కినట్లయితే మీకు ఫ్రంట్ పార్ట్లో షేప్ పర్ఫెక్ట్గా రావాలన్నా, అలాగే చంక భాగంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలన్నా ఎలా తీసుకోవచ్చో మీకు టిప్స్ అయితే చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు అయితే తీసుకోవాలి. మిడిల్లో ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా సన్నగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకోవడం వల్ల మనకి ఫోల్డింగ్స్ అనేవి రావు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే డబల్ ఫోల్డ్ తీసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్కి ఎంత సరిపోతుందో అన్నీ కూడా ముందే చెక్ చేసుకోండి. ముందు హ్యాండ్ కట్ చేసిన తర్వాత మిగతా క్లాత్ని ఎంత సరిపోతుందో చూసుకొని మనం షేప్ బెల్ట్కి తీసుకోవచ్చు. కింద ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేసుకొని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఎంత హైట్ ఉన్నది చూసుకోవాలి. ఖర్చుతో పైకి పెట్టుకోండి. మెయిన్ ఫోల్డింగ్స్ రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది హ్యాండ్స్. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చుతోనే మార్కింగ్ చేసుకోండి. లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనకి పైన షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా చంక భాగం వరకు కూడా ఖర్చు పైకి పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. మీరు ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోగలిగితే రోజు 10 బ్లౌజెస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మన కటింగ్లో మార్కింగ్ చేయడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఈ విధంగా కట్ చేసుకోగలిగితే, కాబట్టి చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పై భాగానికి కింద భాగానికి కూడా వచ్చే విధంగా వేసుకోండి రాంగ్ సైడ్ని. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు అయితే తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు తీసుకుంటున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. మనకి హ్యాండ్స్కి ఎక్కువ సుంచులా రావడం కానీ, ఫోల్డింగ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా మనకి లోతు తీయకపోవడం వల్ల, కాబట్టి టిప్స్ పాటించండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మిగతా క్లాత్ని షేప్ బెల్ట్ తీసుకోవచ్చు. రెండు చొప్పున 4 తీసుకోండి. ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే, తక్కువ ఉన్నట్లయితే 2 కట్ చేసుకోవచ్చు. ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని పొడవుకు ఒక మార్కింగు, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ డ్రా చేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ దగ్గర స్టిఫ్గా ఉండాలి అనుకున్నట్లయితే వోల్ఫ్ అండ్ క్లాత్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియో చాలామంది అడుగుతున్నారు కదండి లైనింగ్ బ్లౌజ్. మీకు నెక్స్ట్ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ చూపిస్తాను స్టిచ్చింగ్ అనేది. మీరు ఎప్పుడు ఇలా కామెంట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు మెడపట్టికి క్రాస్ కటింగ్ అయితే మనం రౌండ్ షేప్కి నెక్ అయితే క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకి ఇది స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. స్క్వేర్ నెక్కి ఒక 1 ఇంచ్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి మెడపట్టి కోసం. నడుము బెల్ట్ కూడా మనం 2 ఇంచెస్ తీసుకోవాలి.
నడుము పైకెత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ అనేది వేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.